ఈరోజు మనం కుబేరా మూవీ రివ్యూ ఎలా ఉంది ఏంది మూవీని చూశాను నేను. అది నా దృష్టిలో ఎలా ఉంది అనేది తెలియజేస్తాను. మీకు ఓకే అయితే ఓకే, నచ్చితే వినండి. కుబేరా ఇది నాగార్జున, ధనుష్, రష్మిక కాంబినేషన్లో వచ్చిన మూవీ. ఇది ముగ్గురు కలిసి నటించిన సినిమా. కుబేరా స్టోరీ వచ్చి సింపుల్గా చెప్పాలంటే, ఒక భిక్షగాడు అంటే దగ్గర నుంచి ఒక కుంభకోణంలో ఇరుక్కొని వాళ్ళ డబ్బులన్నీ ఇతని అకౌంట్లోకి ఎలా వస్తాయన్నదే ఇది స్టోరీ. ఫస్ట్ హాఫ్ వచ్చి నాకైతే ఓకే అనిపించింది, ఒక రకంగా క్వాలిటీగా పోతా ఉంది అనిపించింది. సెకండ్ హాఫ్లో అది కొంచెం తగ్గింది అని అనిపించింది. మిగతా అంతా ఓకే, సినిమా అయితే చూడొచ్చు హ్యాపీగా. చెప్పుకోదగినంత పాటలు అంటూ ఏం లేవు. ధనుష్ యాక్టింగ్ సూపర్, మనం చెప్పాల్సిన పని లేదు. రష్మిక యాక్టింగ్ శబాష్ అనిపించింది, మంచి పేరు తెచ్చుకునే యాక్టింగ్ చేసింది. నాగార్జున వంటి హీరోని ఓ పెద్ద ఎలివేషన్ లేకుండా నార్మల్గా చూపించడం వల్ల సినిమాకి అతను కావాల్సినంత అసెట్గా మారలేదని అనిపించింది. లక్షల కోట్లు కొంతమంది ప్రభుత్వ పెద్దలకు పంపించాల్సి వస్తుంది. ఇటువంటి చిక్కులు లేకుండా పంపించడానికి బినామీలు కావాల్సి వస్తుంది. అందుకు నాగార్జున ఇచ్చిన ఐడియా ఏంటంటే, కొంతమంది బిచ్చగాళ్ళను తీసుకొని వాళ్ళ మీద అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళ దాంట్లోకి డబ్బులు పంపించి ఆ డబ్బుల్ని తిరిగి వాళ్ళ బినామీ అకౌంట్ నుంచి తిరిగి వాళ్ళ అకౌంట్లోకి పంపించే విధంగా ఈ కథను రాసుకోవడం జరిగింది. ఆ అకౌంట్లో నుంచి డబ్బులు వాళ్ళ అకౌంట్లో నుంచి తీసిన వెంటనే వాళ్ళని అక్కడితో చంపేస్తూ ఉంటారు. అయితే ఈ కథలో నేను కోరుకోవడానికి వీలుగా ఉండే మార్పు లేదండి. ధనుష్ తొందరగా దాన్ని అర్థం చేసుకొని తన అకౌంట్లోని పడిన డబ్బును తనలా సఫర్ అవుతున్న వాళ్ళందరికీ పంచిపెట్టుంటే సినిమా ఎండ్ కాకముందే పంచిపెట్టి ఆ నాలెడ్జ్ని పెంచుకొని దాన్ని ఒక హీరో లెవెల్లో చేస్తుంటే బాగుండేది అనిపించింది నాకు. ఇలాగా వాళ్ళందరినీ ఎదిరించి ఉంటే బాగుండేది. వాళ్ళైతే సినిమా పూర్తిగా అయిపోయాక ధనుష్ బిచ్చగాడిగానే ఉంటాడు. అది ఎక్కడ మార్చారు కదా. సినిమా అయితే చూడడానికి బాగుంది, నాకు ఇలా అనిపించింది. మీరు ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు ఉంటే సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి సబ్జెక్టుల కోసం, మంచి విషయాలు మీరు తెలుసుకోవడం కోసం ఫాలో అండ్ షేర్, సబ్స్క్రైబ్.